ఈరోజు 2-3 అంశాలను మాత్రమే నేను ప్రస్తావించదలుచుకున్నా. చాలామంది సంఘాల నాయకులు ప్రభుత్వంతో కుమ్ముక్కైన్రా అని అంటున్నారు. మనమందరం ఒక కుటుంబం. కుటుంబంలో కుమ్ముక్కులు ఏముంటాయి? మేము ఏం హామీలు ఇచ్చినా, ఏం పథకాలు తీసుకొచ్చినా, ప్రజలకు ఏ మేలు జరగాలన్నా, ఏ మేలు చెయ్యాలన్నా నిర్ణయాలు మేము చేస్తే అమలు చేసేది మీరు. మీరు వేరు, మేము వేరు కాదు. మనందరం కలిస్తేనే తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి సరిపోనోళ్ళు, కుటుంబ సభ్యులందరూ ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటే అసూయ పడేవాళ్ళు, కడుపులో విషం ఉండేవాళ్ళు, వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైన ద్వేషాన్ని నింపుకొని మన వైపు చూసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. దేవతలు యాగాలు చేసినప్పుడు శుక్రాచార్యుడు రాక్షసులకు కులగురు, మారీచుడు లాంటి రాక్షసులు దేవతలు చేసే యజ్ఞాలను ఎప్పుడు భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అట్లనే ఈరోజు కూడా ఒక శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉండి మారీచుడు ఇలాంటి రాక్షసులు అసెంబ్లీకి వచ్చి దేవతలు చేసే యాగాలను యజ్ఞాలను భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అది పురాణాల నుంచి ఈరోజు ప్రజాస్వామ్యం వరకు మనం కళ్ళతో చూస్తున్నాం. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మనము వాళ్ళ మాటలు, వాళ్ళ చేతల్ని మనం అర్థం చేసుకొని సమయస్ఫూర్తితోని ముందుకు వెళ్ళాలని నా సూచన కుటుంబ సభ్యులుగా. అదేవిధంగా సమస్యలు పేరుకపోయినాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే మన సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అనుకున్నాం. కానీ ఆ సమస్యలు మరింతగా పేరుకపోయి జటిలంగా మారింది. 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు ఉద్యోగ రిటైర్మెంట్ వయసును పెంచడం వల్ల ఆ 61 సంవత్సరాలు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్మెంటు ఉద్యోగస్తుల ఎక్కువగా పెరిగిపోయింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ గత ప్రభుత్వం చెల్లించకుండా 11,000 పైగా కోట్ల రూపాయల భారాన్ని మా మీద ఇచ్చిపోయారు. అదేవిధంగా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు, ప్రభుత్వానికి సరఫరాలు చేసిన వాళ్ళ బిల్లులు దాదాపుగా 42,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఇవే కాకుండా సింగరేణి సంస్థ దగ్గర బొగ్గు కొని, విద్యుత్ శాఖ దగ్గర రైతులకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేసి, ఇట్లా ప్రభుత్వంలోనే ఉండే కార్పొరేషన్లకు కూడా వేలాది కోట్ల రూపాయలు, దాదాపుగా 1,11,000 కోట్ల రూపాయలు బకాయిలు బ్యాంకు లోన్లు కాకుండా, బ్యాంకులలో తాత్కాలికంగా దీర్ఘకాలికంగా తెచ్చిన అప్పులు 7 లక్షల కోట్ల పైగా పెట్టి 1,11,000 కోట్ల రూపాయలు చేబదులు సర్దుబాటు అంటాం కదా, అంటే విద్యుత్ శాఖ కావచ్చు, సింగరేణి లాంటి సంస్థలు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, లేకపోతే పెన్షన్ బెనిఫిట్స్ కావచ్చు, ఇట్లా రకరకాలవి అప్పటికప్పుడు చెల్లించాల్సినవి కూడా 1,11,000 కోట్ల రూపాయలను ఆ ప్రభుత్వం భారంగా మాకు ఇచ్చిపోయింది. అందుకే నేను శాసనసభలో వైట్ పేపర్ ప్రవేశపెట్టి గత ప్రభుత్వం నుంచి అధికారంతో పాటు మాకు బదిలీ అయిన అప్పులను, తప్పులను పారదర్శకంగా చట్టసభలో చర్చకు పెట్టిన. ఆ రోజు స్పష్టంగా ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పరిధిలో కానీ, లేకపోతే కార్పొరేషన్ల పరిధిలో కానీ, లేకపోతే ప్రభుత్వానికి పనిచేసిన చెల్లించాల్సిన బకాయిలు కానీ, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, వీటన్నిటిని లెక్కలు కట్టి స్పష్టంగా 8,11,000 కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మా మీద మోపినరు. ఇక్కడి నుంచి మా ప్రయాణం మొదలవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాలు, పెన్షన్స్, అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు మిత్తి చెల్లింపులు, అదేవిధంగా గతంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలు, కొత్తగా మేము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వీటన్నిటిని కూడా లెక్కలేస్తే ప్రతి నెల 30,000 కోట్ల రూపాయల అవసరము మనకు తేలింది. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయము 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయలు. కొన్ని పథకాలను పక్కన పెట్టిన 22,500 కోట్ల రూపాయలు
తల తాకట్టు పెట్టైనా ప్రతి నెల మన ఖర్చులు ఉన్నాయి. ఇందులో పెద్ద విద్య, పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగి తను నెల మొత్తం కష్టపడితే వచ్చే జీతాన్ని కుటుంబాన్ని నడపడానికి ఏ విధంగా అయితే ఇంటి కిరాయితో పాటు పిల్లల చదువులు, వైద్యానికి, లేకపోతే పాల బిల్లు, నల్ల బిల్లు, కరెంటు బిల్లు, ఇంటి అద్దె, ఇట్లా ఏ విధంగా అయితే విడగొట్టుకొని మొదటి తారీఖు నాడు జీతం వస్తే పాల వాళ్ళకి ఎంత ఇవ్వాలి, నీళ్ళ వాళ్ళకి ఎంత ఇవ్వాలి, పిల్లల ఫీజులు ఎన్ని కట్టాలి, లేకపోతే ఇంట్లో పెద్దలు ఉంటే వైద్యానికి ఎంత ఇవ్వాలి, మందులు ఎంత కొనుక్కోవాలి, ఇవన్నీ వాను పండుగ వచ్చినప్పుడు ఇంటికి ఆడపిల్ల వస్తే చీర ఎట్లా పెట్టాలి, సారి ఎట్లా పెట్టాలని ఎట్లా లెక్కలేసుకొని ఒక సగటు మధ్యతరగతి ప్రభుత్వ ఉద్యోగి సంసారాన్ని ఏ విధంగా గౌరవంగా గుంభనంగా నడపడానికి కష్టం ఉన్న పంటి బిగువన కష్టాన్ని దిగమింగుకొని అందరి ముందు సంతోషంగా ఉన్నట్టుగానే మళ్ళీ పండుగలు ఇవి వచ్చినప్పుడు కుటుంబంలో అదనంగా ఏదైనా పిల్లలు ఎదుగొస్తే ఆడపిల్లల పెళ్లి చేయాల్సి వస్తే ఏ రకంగా మనం సంసారాన్ని ముందుకు తీసుకెళ్తామో ఈరోజు మేము కూడా ఎన్నో గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పులను తప్పులను కప్పిపుచ్చుకుంటూ ప్రతిసారి మేము దివాలా తీసినామని చెప్పుకుంటూ వెళ్తే ఇంకా నమ్మేవాడు కూడా నమ్మని పరిస్థితి వస్తుందని చెప్పి ఒక రకంగా కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఈ 2 సంవత్సరాలు మీకు కొంత ఇబ్బంది అయినా, గతంలో రావాల్సిన బకాయిలు రాకపోయినా అవి డిఏ రూపంలో కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, లేకపోతే మీరు దాచిపెట్టుకున్న మీ సొంతం మీ జీతంలో మీరు కటింగ్స్ ద్వారా దాచిపెట్టుకునే కూడా మీరు అడిగితే సమయానికి రాకపోవడం, ఎన్నో సమస్యలు. కొంతమంది రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు ఆరోగ్య సమస్యలు వచ్చి వైద్యం చేయించుకుందాం అనుకున్నా కూడా సరైన సమయంలో రాని పరిస్థితుల్లో 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో ఉండే సమస్యల్ని మన అందరం కూడా కలిసికట్టుగా ఎదుర్కొని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడిపించడం ద్వారా సమాజంలో తెలంగాణ ప్రభుత్వానికి గౌరవం నిలబడ్డది. దానికి ప్రధానమైన కారణం ప్రభుత్వ ఉద్యోగస్తులే. మేమందరం కలిస్తే ఎంతమంది? 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు, 40 మంది ఎమ్మెల్సీలు. ఇంతే కదా మేము అందరం కలిసి ఉద్యోగస్తులము. ఎంత అయినరు? 200 కూడా కాలే. కానీ రాష్ట్రాన్ని నడిపేది 10.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు. మేము 200 మంది లోపలనే ఉండే మేమే ఈ ప్రభుత్వాన్ని నడపలేము. ఈ ప్రభుత్వం సాధించిన విజయాలకు మేము 200 మంది అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ భ్రమనే. అది నిజం కాదు, అర్ధసత్యం మాత్రమే. మేము ఇక్కడ కూర్చొని నిర్ణయాలు చేయొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే 15 మంది మంత్రులే మారిండ్రు. మిగతా శాసనసభ్యులు అవతలలో యువతలలో, మిగతా ఎమ్మెల్సీలు అవతలలో యువతలలో, మిగతా ఎంపీలు అవతలలో యువతలలో వాళ్ళే ఉన్నారు. మారిందల్లా ముఖ్యమంత్రి 15 మంది మంత్రులు తప్ప మిగతా వాళ్ళందరూ దాదాపుగా అటుగనో ఇటుగనో 200లలో 100 మంది పాతోలే కొనసాగుతున్నారు. మమ్మల్ని వదిలేస్తే 10 లక్షలు గతంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరే. ఆనాడు వాళ్ళు చేసిన తప్పు నిర్ణయాలను కూడా మీ మీద ఒత్తిడి పెట్టి అమలు చేయించారు. ఈరోజు మేము చేసే సక్రమమైన నిర్ణయాలను కూడా మీరు అమలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఉపాధి హామీ పథకం నుంచి మొదలు పెడితే షాది ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, రైతు బీమా కావచ్చు, లేకపోతే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, మా ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే సన్న బియ్యం పథకము, ఇందిరమ్మ ఇండ్లు, ఈరోజు రేషన్ కార్డులు, ఈరోజు లక్షలాది రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, 200 యూనిట్ల విద్యుత్తు కావచ్చు గృహాలకు ఇచ్చేది, ఇట్లా చాలా పథకాలు ఇవన్నీ కూడా అమలు చేస్తున్నది. ఇవి పేదలకు చేరుస్తున్నది మీరే మా సారథులు, మా వారధులు. మీ సమస్యల్ని పరిష్కరించకుండా మా ప్రభుత్వం ఉండదు. మీరు ఏ కార్యక్రమం పెట్టుకున్నా నేను మీ దగ్గరికి ప్రత్యక్షంగా ఎందుకు వస్తున్నా అంటే కొన్ని నేను చేయగలగవచ్చు, కొన్ని చేయలేకపోవచ్చు. కానీ మిమ్మల్ని కలవడం ద్వారా మీకు ఒక విశ్వాసం ఉంటుంది. మీరు ఇంతకుముందు మా సోదరుడను, మా అన్నను, మీ కుటుంబ సభ్యుడిగా నన్ను గౌరవిస్తున్నారంటే నా మీద ఎంత విశ్వాసం ఉంటే మీరు అన్న అంటే కుటుంబంలో అన్ని బాధ్యతలు నెరవేర్చేవాడు. యుక్త వయసులో సంసారాన్ని నడపాల్సిన తండ్రిని కోల్పోతే కుటుంబాన్ని నడిపేది కుటుంబంలో పెద్దన్నని. ఈరోజు మన ప్రభుత్వానికి పెద్ద దిక్కు ఉండాల్సిన ఆయన ఈ ప్రభుత్వానికి పెద్ద దిక్కు లేనంత పరిస్థితి కల్పించేసి హాయిగా పోయి హ్యాపీగా ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఇక సోదరుడిగా నేను మీ దగ్గరకు వచ్చిన ఈ సమస్యల్ని, ఈ అప్పులను, వీటన్నిటిని కూడా బాధ్యతాయుతంగా నెరవేర్చడానికి నిరంతరం పనిచేస్తున్నా. శామ్ గారు చెప్పినట్టు ఈ 2 సంవత్సరాల దీంట్లో
నేను ఎప్పుడు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన డిసెంబర్లో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలే. సెలవు తీసుకుందామని ముందు రోజు అనుకుంటా, మళ్ళీ ఏదో ఒకటి వచ్చేసి ఇక మళ్ళీ పిలువండి మళ్ళీ పోదాం పదా అని మళ్ళీ చెప్పులు తోడుకొని మళ్ళీ బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి. నేను చిన్నగా ఉన్నప్పుడు సినిమా చూసిన జయప్రద గారిది అంతులేని కథ అనుకుంటా. ఆవిడ పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది, లోపల చెల్లెలు పెళ్లి వస్తుంది, కుటుంబ సభ్యులు, తల్లి ఆరోగ్యం, ఇట్లా జీవితకాలం ఆవిడ కష్టపడుకుంటూనే పోతుంటుంది. చివరికి కూడా తన జీవితంలో తన ఆనందం ఏం లేకుండా మళ్ళీ కుటుంబం కోసమే మళ్ళీ బయలుదేరుతుంది. అట్లనే ఈరోజు ముఖ్యమంత్రి పదవి వస్తే చాలా సంతోషంగా ఉండొచ్చామని కాకముందు అనుకున్నా. ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగింది, నాకు బరువు పెరిగింది. అంతకుముందు పార్టీ అధ్యక్షుడిగా 12 గంటలు పనిచేస్తే సరిపోయేది, ఇప్పుడు 18 గంటలు పనిచేసినా కూడా సరిపోవడం లేదు. ఇది సంతృప్తినిచ్చే బాధ్యత. ఇది నేను బరువుగా చూడట్లేదు, బాధ్యతగా చూస్తున్నా. అందుకే మీ సమస్యలను పరిష్కరించి వాస్తవం మీరు ఆలోచన చేయండి. మీరు ఒకవేళ నన్ను ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు, ఇష్టపడని వాళ్ళు ఉండొచ్చు, నా పట్ల కోపంగా ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు. అందరు 100% నన్ను ఒప్పుకోవడానికి నేనేం స్వామీజీని కాదు, రిషిని కాదు. నేను ఒక సగటు ప్రజాప్రతినిధిని. లైక్లు డిస్లైక్లు మీకు ఉండొచ్చు. గతంలో మీ జీతభత్యాలు ఎప్పుడు మీ ఖాతాలో పడేది, మీ సోదరుడు ముఖ్యమంత్రి అయినాక ఏ తారీఖు నాడు మీ జీతాలు వస్తున్నాయో ఒక్కసారి మీరు అంచనా వేసుకోండి. ఆ రోజు మీరే, ఈ రోజు మీరే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నది. కానీ ఆ రోజు మీ జీతాలు ఎన్నడు వచ్చేది, ఈ రోజు జీతాలు ఎప్పుడు వస్తున్నాయి, ఈ 24 నెలల్లో ఎప్పుడైనా మీ జీతాలు ఆగినాయా, లేకపోతే ఇన్స్టాల్మెంట్లలో ఎప్పుడైనా పే చేసినా మీరు చూడండి. మీ డిఏలలో కూడా 3 డిఏలు ఇచ్చినా ఇవాళ పొద్దున్నే పిలిచి డైరీ ఆవిష్కరణ ఉందంటే తప్పకుండా శ్రీనివాసరావు ఇదేదో పెడతాడు పీఠముడే అని డిఏకి సంతకం పెట్టి, ఫైల్ మీద సంతకం పెట్టి శేషాద్రి గారికి ఇచ్చి, కనీసం పోతే ఏదన్నా సంతోషకరమైన వార్త ఒక్కటనే చెప్పాలి కదా నేను వాళ్ళకు అని పొద్దున్నే సిఎస్ గారిని, సీఎం పేషీలు ఉండే అధికారులను పిలిచి మాట్లాడి మీ డిఏకు సంతకం పెట్టి వచ్చింది. మీకు డైరీ ఆవిష్కరణే అనుకోవచ్చు మీరు, కానీ నాకు ఏదో ఒక్కటైనా కనీసం మీ దగ్గరకు వచ్చేటప్పుడు, ఇప్పుడు మనం కుటుంబ సభ్యులు పట్నం పోయో లేకపోతే విదేశాలు పోయో వాపసు వచ్చేటప్పుడు మనం ఎంత శ్రీమంతులు అయినా మాకేమైనా తెచ్చిండా లేదా అని చూస్తుంటాం, అవునా? మీరు కూడా ఎప్పుడైనా క్యాంప్ పని మీద పోతే మీ పిల్లలు ఇంట్లో ఉంటే, మీ పిల్లలు చిన్నోళ్ళు ఉన్నా లేకపోతే మీ మనవరాళ్ళు చిన్నోళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా ఉండని మీరు చివరికి చాక్లెట్ అన్నది తెచ్చిండ్రా లేదా అని వాళ్ళు చూస్తారు, అవునా? అట్లనే మీ జీతభత్యాలు ఎన్నైనా రాని, మా అన్న వస్తున్నాడు, మా ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే ఏమన్నా తెస్తాడు కదా అని మీరు అనుకుంటారు కదా. అందుకే మీ డిఏకి ఇప్పుడే సంతకం పెట్టి ఇక్కడికి వచ్చిన మీ ఆరోగ్య భద్రతకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చ చేస్తున్నాం. మీ ప్రమాద బీమా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి 1,02,00,000 రూపాయలు, అంటే దాదాపు 1 కోటి రూపాయలు మీకు ప్రమాద బీమా కవర్ చేయడానికి ఈరోజు ఆల్రెడీ సింగరేణి ఏ కార్మికుడికి అనుకోని ప్రమాదం జరగొద్దు అనేదే నా ఆకాంక్ష. కానీ అనుకోని సంఘటన ఏదైనా జరిగి, ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం శాశ్వతంగా పెద్ద దిక్కును కోల్పోయినట్టే. అందుకే సింగరేణిలో 1 కోటి రూపాయలు, ఎవరు చనిపోయినా 1 కోటి రూపాయలు ఇచ్చే స్కీమ్ తీసుకొచ్చిన. ఈరోజు ప్రభుత్వానికి పనిచేసే ప్రతి ఉద్యోగికి 1 కోటి రూపాయలు ప్రమాద బీమా వచ్చే విధంగా మా ఆర్థిక మంత్రి గారు చెప్పిన, తొందరలోనే అధికారికంగా మీకు ఆ వార్త కూడా నేను అందించడం జరుగుద్ది. అదేవిధంగా చాలా ఇష్యూస్ మీరు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు, నిరంతరం మీతో చర్చలు చేస్తూనే ఉన్నాం. గతంలో నెలకు 200 కూడా ఇచ్చేది కాదు, 100-150 ఇస్తే కూడా చాలా ఎక్కువ ఉండే మీ బెనిఫిట్స్. వాటిని మీతో చర్చలు చేసి అటు ఇటు అన్నిటిని తగ్గించుకుంటా దాన్ని పొదుపు సంఘం సభ్యుడిలాగా మారి మీకు దాదాపుగా 750 కోట్లు, 700, 800 మొన్న కొంత ఎక్కువ కూడా ఇచ్చినాం. ఏ మాత్రం నాకు వెసులుబాటు దొరికినా మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీ హక్కు, ఇది ఎవరి దయాదాక్షిణ్యం కాదు, నాకు తెలుసు. మీ బెనిఫిట్స్ అనేటివి మీరు కష్టపడి జమ చేసుకున్నాయి, ప్రభుత్వం మీద విశ్వాసం, నమ్మకం ఉండి మీరు జమ చేసుకున్నాయి. కాపలాదారుగా ఉండాల్సిన వాడు అవి లేవు అని అనడం సమంజసం కాదు. కాకపోతే నాకు 11-12 వేలు పేరుకపోవడం, ఇప్పుడు ఎవ్రీ మంత్ మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ దాదాపుగా 600-700 కోట్లు, 1000 కోట్ల రూపాయలు ప్రతి నెల మీరు రిటైర్మెంట్ ఏజ్ పెంచడం వల్ల 58 నుంచి 61 పెంచడం వల్ల ఈరోజు ప్రతి నెల దాదాపుగా నాకు తెలిసి 1000 మంది రిటైర్ అవుతున్నారు, చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ. ఒక ప్రభుత్వ ఉద్యోగి అటెండర్ నుంచి మీ గ్రూప్ 1 ఆఫీసర్ వరకు ఎవరన్నా రిటైర్ కానీ యావరేజ్గా నాకు 1 కోటి రూపాయల భారం. మినిమం 50 లక్షలు, ఎవరైనా సీనియర్ ఆఫీసర్ అయితే 1,20,00,000, 1,30,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుంది.
ఒక ప్రభుత్వ ఉద్యోగి చేరుతున్నప్పుడు జీతభత్యాల భారానికంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేస్తున్నాడు అంటే ఆర్థికంగా భారం ఉన్నది. వాటి అన్నిటిని కూడా లెక్క పెట్టుకొని మీ సమస్యలను పరిష్కరించడానికి ఈ 31 మార్చ్ వరకు ఫైనాన్షియల్ ఇయర్లో పెద్ద ఎదుగు పొదుగు లేదు. ఎందుకంటే లెక్కలు ఎవ్రీ మంత్ మీరు కూడా చూస్తున్నారు. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంకా కొంత పెంచి మీ బెనిఫిట్స్ ఇచ్చి మీ సమస్యలు పరిష్కరించి మీరు కూడా పెద్ద మనసు చేసుకోరు. ఇది ఒక బాధ్యత. ఈ బాధ్యతను మనందరం కలిసి నిర్వహిస్తేనే ఇది సక్రమంగా ముందుకు సాగుతుంది. ఎప్పుడైతే మీరు వేరు నేను వేరని మీ మనసులో భావన వస్తుందో ప్రజలకు మనము మెరుగైన సేవలను అందించలేమో, మన మధ్య నమ్మకం విశ్వాసం కోల్పోయినప్పుడు పరిపాలన సక్రమంగా అందించలేము. మీరు సంపూర్ణమైన విశ్వాసం ఈ ప్రభుత్వం మీద పెట్టండి. ఈ ప్రభుత్వం మీది. ఇందులో నా పాత్ర నిర్ణయాలు చేయడం వరకే. ప్రతి రూపాయి ఏ రూపాయి నా దగ్గరికి రాదు, ఏ రూపాయి నేను చూడను. మీరు పెట్టే సంతకాలను బట్టే రూపాయి పోవడం, రూపాయి రాకడ, రూపాయి పోకడ, ఈ రెండు. దీంట్లో నేను నా వైపు నుంచి మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే కొత్తగా పన్నులు ఏం పెంచుతలేం మనం, కానీ వసూలు చేయాల్సిన పన్నులు చాలా అవకతవకలు జరుగుతున్నాయి. జిఎస్టీలో కానీ, ఎక్సైజ్లో కానీ, లేకపోతే శాండ్లో కానీ, ల్యాండ్